హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు వీడియోలో నేను మీకోసం ఒక మంచి స్వీట్ రెసిపీ చూపించబోతున్నానండి. పెసరపప్పు వాడి చక్కగా అండ్ సింపుల్గా కాస్త డిఫరెంట్ టేస్ట్ వచ్చే విధంగా ఈ స్వీట్ని చేసి చూపించబోతున్నాను. ఇక ప్రొసీజర్ కనుక చూసినట్లయితే నేను ముందుగా ఇక్కడ ఒక కప్పు పెసరపప్పును తీసుకున్నానండి. ఈ పెసరపప్పును నేను ముందుగానే నానబెట్టుకుని ఈ విధంగా మెత్తగా ఉడకపెట్టి ఉంచుకున్నాను. నానబెట్టుకోపోయినా కూడా ఈ విధంగా ఉడకబెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పెసరపప్పుని ఇలా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ చూపించే విధంగా ఇలా పేస్ట్ అయినట్లయితే సరిపోతుంది. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకున్నాను. అందులో 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి లేకపోతే మీరు డాల్డా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే నేను ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని అంతా కూడా వేసేసుకుంటున్నాను. వేసి దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. దీన్ని సిమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకున్నట్లయితే ఈ విధంగా అవుతుందండి. ఇలా అయ్యాక ఇప్పుడు నేను ఇందులోనే ఒక అరకప్పు పంచదార వేసుకుంటున్నాను. ఒక కప్పు ఉడికించిన పెసరపప్పుకి ఒక అరకప్పు వరకు పంచదార పడుతుంది. వేసి పంచదార అంతా కూడా కరిగే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి, లేదంటే ఈజీగా అడుగంటుతుంది. కాబట్టి మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోండి. మరొక 10 నిమిషాలు కనుక మీరు కుక్ చేసినట్లయితే ఇది చక్కగా ఇలా గట్టిగా అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా గట్టిగా అయిపోతుంది. ఇక ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకుంటున్నానండి. దానికి కొద్దిగా నెయ్యి రాసుకుంటున్నాను. ఒక 1/2 స్పూన్ వరకు నెయ్యి వేస్తే సరిపోతుంది. వేసి దీన్ని ఇలా చేత్తో స్ప్రెడ్ చేసుకోవాలి. చేశాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న పెసరపప్పు మిశ్రమాన్ని ఈ ప్లేట్లోకి వేసేసుకోవాలి. వేసి ఇక్కడ నేను చేత్తో దీన్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. మరీ పల్చగా కాకుండా అలాగని మరీ మందంగా కాకుండా కాస్త మీడియం సైజులో దీని సైజ్ అనేది ఉండాలన్నమాట. ఇలా చేసుకున్న తర్వాత నేను దీన్ని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మీరు కనుక కట్ చేసినట్లయితే పర్ఫెక్ట్గా సైజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడ నేను దీన్ని కట్ చేయడానికి ఒక గ్లాస్ యూస్ చేస్తున్నానండి. గ్లాస్తో మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. నేను ఇక్కడైతే మనకి చందమామ బిస్కెట్స్ ఉంటాయి కదా, ఆ షేప్లో కట్ చేస్తున్నాను. ఇలా అయితే కాస్త బాగుంటుందని కట్ చేస్తున్నాను. మీరు మీ ఇష్టం వచ్చినట్లు స్క్వేర్ షేప్ లేదా డైమండ్ షేప్ ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఈ షేప్లో కట్ చేశాను అన్నీ కూడా. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని ఫ్రై చేసుకోవడం కోసం ముందుగానే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి హీట్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయినాక ఈ స్వీట్ని వేసుకుని దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యేటప్పుడు స్టవ్ని సిమ్లోనే పెట్టుకోండి, లేదంటే ఇది విచ్చులిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వీటిని ప్యాన్ నుంచి తీసేసుకుందాం. ఇవి కనుక మీకు విచ్చులిపోయినట్లు స్వీట్ పర్ఫెక్ట్గా రాలేదు అంటే ఒక బౌల్లో 4 స్పూన్ల నీళ్లు అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి వేసి అందులో ముంచి ఫ్రై చేసినట్లయితే అలా విడిపోకుండా వస్తాయి. నేను ఈ విధంగా మొత్తం స్వీట్ అంతా కూడా రెడీ చేసేసుకున్నాను. చూసారు కదండి, చాలా సింపుల్గా పెసరపప్పుతో స్వీట్ అనేది రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అలాగే తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే గంటసాల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.